కూడా వార్ కి రిలేటెడే, బట్ ఆల్సో రిలేటెడ్ టు అవర్ ఓన్ నేషన్. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ బాంబ్ పేలబోతుందా అనే ఒక డౌట్ సైతం ఇప్పుడు సొసైటీలో కనిపిస్తోంది. విపక్ష నేతలు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే నయారా ఎనర్జీ లీటర్కు 5 రూపాయల ధరను పెంచేసింది. ధరలు పెరగకుండా కేంద్రం ప్రస్తుతానికి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా సరే క్రూడ్ ఆయిల్ ధరలు మాత్రం పెరుగుతూనే ఉంటే అసలు పరిస్థితి ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థలు పెంచక తప్పదా అనే క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. అండ్ భవిష్యత్తులో ఇంధన సరఫరా ఆగే అవకాశం కూడా ఉందా? ఒకప్పుడు డిస్కౌంట్ రేటుకు కొన్న రష్యా ఆయిల్ను ఇప్పుడు అధిక ధరకు అసలు ఎందుకు కొంటున్నాయి అనే క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. సో దీని గురించి మాట్లాడదాం. సో సార్, ప్రెసెంట్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా కూడా ఫర్దర్గా ఇటు క్రూడ్ ఆయిల్ పై ఒకవేళ ఎటువంటి రేట్ చేంజెస్ కనిపిస్తే ఇటు దేశంలో ఎటువంటి ప్రైస్ హైక్స్ కనిపించే అవకాశం ఉందనుకోవాలి సార్. అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ ఏదైతే ఈ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం జరిగిందో ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో వాటిలో నిజమెంత ఉంటుంది అనుకోవచ్చు సార్? లాస్ట్ 10 ఏళ్ళు చూస్తే క్లియర్గా అసెంబ్లీ ఎన్నికల డేట్లను ఈ పెట్రోల్ ఛార్జెస్ను మీరు మ్యాపింగ్ చేయండి, గ్రాఫ్ గీయండి, క్లియర్గా కొరిలేషన్ కనబడుతుంది కదా. మీకు 2021 బెంగాల్ ఎన్నికలప్పుడు కొన్ని నెలల పాటు పెట్రోల్ ధరలు పెరగలేదు. మీకు యూపీ ఎన్నికల అప్పుడు మీకు 2017లో, 2022లో యూపీ ఎన్నికలప్పుడు పెరగలేదు. సో పార్లమెంట్ ఎన్నికలప్పుడు పెరగలేదు. ఎప్పుడు కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా నెలల తరబడి పెట్రోల్ డీజిల్ పెరగదు. కానీ మీకు నాకు ఇప్పటి గుర్తు, లాస్ట్ టైం బెంగాల్ ఎన్నికలు 2021లో ఎన్నికలకు 3-4 నెలల వరకు పెంచలేదు. బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, చూడండి అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినా మేము పెంచడం లేదు అని. సరిగ్గా ఎలక్షన్స్ అయిపోయినాయి, కౌంటింగ్ జరుగుతున్నప్పుడే పెంచేశారు భారీగా. ఇంకా రిజల్ట్ దాకా కూడా ఆగలే, కౌంటింగ్ జరుగుతున్నప్పుడే పెంచారు. సో ఇప్పుడు కూడా నా అంచనా May 4th పెంచే ప్రమాదం ఉంది. ఎందుకంటే May 4th కౌంటింగ్ జరుగుతుంది. సో అందువల్ల ఇదేమీ కొత్త ఏం కాదు మనకు. అందుకే నేను చెప్పాను మ్యాపింగ్ చేయండి అని. ఆల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ లోక్సభ ఎలక్షన్ డేట్లను, అలాగే పెట్రోల్ ఛార్జీలు ఎప్పుడెప్పుడు పెరిగాయి, ఎప్పుడెప్పుడు తగ్గాయి అనేది మ్యాప్ గీయండి, అర్థమైపోతుంది కదా. క్లియర్గా మీకు ఎలక్షన్స్కు పెట్రోల్ ప్రైసెస్కు కొరిలేషన్ కనబడుతుంది. ఎలక్షన్లు అప్పుడు పెంచరు, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే పెంచుతారు, దాంట్లో ఏం డౌట్ లేదు. మనకు అర్థం కావాల్సింది ఇప్పుడు తగ్గించింది స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. అంటే ముడి చమురు ధరలు బాగా తక్కువ ఉన్నప్పుడు ఆ బెనిఫిట్ కన్జ్యూమర్కు పాస్ ఆన్ చేయకుండా ఆ బెనిఫిట్ అదనంగా పన్నులు వేసి కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంది. అది మనకు అర్థం కాదు. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2014 మేలో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన సమయంలో గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ $106.94 per barrel, నియర్లీ $107-108 per barrel ఉండే. అప్పుడు మీకు ఢిల్లీలో పెట్రోల్ ధర 71 రూపీస్ 72 పైసా పర్ లీటర్, డీజిల్ ధర 56 రూపీస్ 70 పైసా. అంటే బిలో 57 డీజిల్, బిలో 72 పెట్రోల్. ఎంత నీకు గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ $107 per barrel. మీకు ఈ వార్ బిగిన్ కాకముందు కూడా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ $72. కానీ మీకు అదే ఢిల్లీలో పెట్రోల్ ప్రైస్ 94 రూపీస్ ఎబో ఉండే, డీజిల్ ప్రైస్ నియర్లీ 88 రూపీస్ ఉండే. మరి ఎందుకు ఇంత పెరిగింది మరి? సో మీకు $107 ఉన్న దాంతో పోలిస్తే $72 అంటే ఎంత తక్కువ? నియర్లీ 40% తక్కువ. కానీ ప్రైస్ ఎంత? మీకు 72 ఉండాల్సింది 94 ఉంది, 57 ఉండాల్సింది 88 ఉంది. అంటే మరి ఎక్కడికి వెళ్ళి పెరిగింది ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేసిన అదనపు పన్నులు కదా. 2014కు ముందు పెట్రోల్ ధరలు ఎంత ఉన్నాయి, 2014 తర్వాత పెట్రోల్ ధరలు ఎంత ఉన్నాయి? ఒక దశలోనైతే 72 కాదు, గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ $60, $50 కూడా పడిపోయింది. కోవిడ్ టైంలో అయితే $25 కూడా పడిపోయింది. ఇది కాక రష్యన్ ఆయిల్ చీప్గా మన దేశం కొనుక్కోగలిగింది. అది 2022 నుంచి రష్యన్ ఆయిల్ డిస్కౌంట్గా దొరుకుతుంది, డీప్ డిస్కౌంట్. అయినా బెనిఫిట్ ఏది కన్జ్యూమర్కి ఇవ్వలేదు. అది కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ వేసి ఆ లాభం అంతా తీసుకుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా కొన్ని వేల కోట్లు అదనంగా ప్రాఫిట్స్ పొందారు. ఈవెన్ రిలయన్స్, నయారా ఎనర్జీ లాంటి వాళ్ళు కొంత డిస్కౌంట్ ఇచ్చినా
వారు కూడా విన్ఫాల్ ప్రాఫిట్స్ పొందారు. అందుకే వాళ్ళ మీద విన్ఫాల్ ట్యాక్స్ వేయాలని చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కనుక మీరు ఆల్రెడీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ గ్లోబల్ ఆయిల్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు బాగా సంపాదించుకున్న రిజర్వ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అదనంగా వేసిన పన్నులు ఉన్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అదనంగా వేసిన పన్నులు తగ్గించింది. 10 రూపీస్ ఆన్ పెట్రోల్, 10 రూపీస్ ఆన్ డీజిల్. మీకు హర్దీప్ సింగ్ పూరి చెప్పాడు, ఇప్పటికీ కూడా ఇప్పుడున్న గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్తో పెట్రోల్ పైన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ 24 రూపీస్ పర్ లీటర్ లాస్ అవుతుంది, డీజిల్ పైన 30 రూపీస్ పర్ లీటర్ లాస్ అవుతుందని. అందులో 10 రూపీస్ భారం కేంద్రం తీసుకుంది అని చెప్పారు. భారం కాదు, అంతకుముందు బాగా సంపాదించారు కనుక అందులో కాస్త ఇప్పుడు షేర్ చేసుకున్నారు. అందుకే మీరు చూడండి, మనకు 10 రూపీస్ లీటర్ పెట్రోల్ పైన డీజిల్ పైన తగ్గినా స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ మనకేమి ధరలు తగ్గలేదు కదా. అంటే అర్థం ఏంటి, ఒకవేళ మీకు ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ ప్రభుత్వం ఈ ట్యాక్స్ వేసి డబ్బులు లాగచ్చు, లేదనుకుంటే ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా పెరిగింది అనుకోండి. గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఎంత పెరుగుతుంది అంటే ఈ వార్ మరింత భీకరంగా మారితే $200 పర్ బ్యారెల్ కూడా చేరుతుందని ఇరాన్ హెచ్చరించింది. $150 వరకు కూడా చేరవచ్చన్న హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అదే జరిగితే అప్పుడు ఇంకా మాకు పెంచక తప్పదు అని చెప్పి పెంచే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. అందువల్ల మన దేశంలో జమిలీ ఎన్నికలు జరిగితే ధరలు 5 ఏళ్ల పాటు పెరిగే ఉంటాయి. కనీసం ఇప్పుడు 2 ఏళ్ళకోసారి, ఏడాదికోసారి ఏదో ఒక ఎన్నిక రావడం వల్ల కాస్త ప్రజలకు ఇంత ఉపశమనం లభిస్తుంది. సార్ నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది తెలంగాణకు సంబంధించి